వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ పనిగట్టుకొని మనుషుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు డిఎంకే నేతలు, మంత్రులు ఎప్పుడు చూడు వివాదాస్పద వ్యాఖ్యలకు దిగుతూనే ఉంటారు. తాజాగా తమిళనాడు వ్యవసాయ మంత్రి పన్నీర్ సెల్వం ఘోరమైన వ్యాఖ్యలు చేసిండు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసన్నారు. అందుకే వారు పానీపూరి అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి వచ్చిన వారు టేబుల్స్ శుభ్రం చేయడానికి తమిళనాడు వస్తారు. వారు కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్నందున నిర్మాణ కార్మికులుగా, పానీపూరి అమ్మేవారిగా ఇక్కడికి వస్తున్నారు. కానీ మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే మనం 2 భాషల విధానాన్ని అనుసరిస్తున్నాం. దీంతో తమిళం, ఆంగ్లంపై మనవారు దృష్టి సారిస్తున్నారు. వారు విదేశాలకు వెళ్ళి అమెరికా, లండన్లో కోట్లలో సంపాదించే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ఇది ఆయన మాట్లాడిన మాటలు. సార్, ముందు ఈ దేశ భాషను ప్రేమించండి, తర్వాత పరాయి దేశ భాషలను ప్రేమిద్దురు. కానీ అమెరికా, లండన్లో కోట్లు సంపాదిస్తే ఏంటి, ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఉండట్లేదు. అరే, పానీపూరి అమ్మినా పర్లేదు సార్, అమ్మా నాన్నను చూసుకుంటూ వాళ్ళ కష్టసుఖాల్లో వండుకుంటూ వాళ్ళను వృద్ధాశ్రమానికి పంపించకుండా ఉంటున్నారు. అయినా ఉత్తరం ఏంటి, దక్షిణం ఏంటి సార్? అందరం భారతీయులమే. ఈ దేశానికి ఒకటే ప్రధాని, ఈ దేశానికి ఒకటే భరతమాత, ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం, ఈ దేశంలో పౌరులందరికీ ఒకటే హక్కులు, ఒకటే బాధ్యతలు. ఉత్తర భారత వాళ్ళకు, దక్షిణ భారత వాళ్ళకు అని సపరేట్ లేవు. ఎందుకు ఇంకా దేశాన్ని చీల్చి ముక్కలు చేసే కుట్రలు చేస్తారు? అసలు మీకు మీ బుద్ధే అలాంటిదా? మీ జ్ఞానం అంతవరకే ఉందా? అర్థం కాదు నాకు. ఇప్పుడు ఈయనే కాదు, గతంలో కూడా ఇలాంటి వాటిని చాలామంది చేశారు. చెప్తా చూడండి. తమిళనాడులో సీనియర్ మంత్రి దురై మురుగన్ ఓ సభలో మాట్లాడి తెగ దుమారం రేపిండ్రు. తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారు అని. తమిళ ఆచారాలలాగా కాకుండా ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు బహుభర్తత్వం కలిగి ఉంటాయని దురై మురుగన్ చెప్పారు. ఈ క్రమంలోనే తమిళనాన్ని అవమానించే వారి నాలుకను నరికేస్తామని చెప్పారు. మరి హిందీని అవమానించే వాళ్ళు ఎందుకంటే అది నా దేశ భాష. ఏం సార్, మంచి ముచ్చట్లే చెప్తాండ్రు, మీరు చూసి వచ్చిండ్రా? ఉత్తర భారతంలో మరి ఒక మతానికి సంబంధించి 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, తలాక్ అని చెప్పి వదిలిపెట్టవచ్చు. దాని గురించి మాట్లాడే ధైర్యం చేస్తారు. అప్పుడు మీ నాలుక నరికేస్తారు అని భయానికి నోరు మూసుకొని ఊరుకుంటారు కదా. ఇడా భారతీయుల్ని ప్రాంతాలుగా విభజించి ఏం మాట్లాడినా ఏం చేయగలుగుతారు? హిందువుల్ని కులాలుగా విభజించి మాట్లాడినా ఏం చేస్తారు? ఏం చేయలేవరు. అందుకే మీరు పదే అవమానిస్తూ వస్తున్నారు. మహాభారతాన్ని ప్రస్తావించిండు ఈ సందర్భంగా. ఉత్తర భారత సంస్కృతి ఒక స్త్రీ 5 లేదా 10 మంది పురుషులను పెళ్లి చేసుకునేందుకు అనుమతిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడని, కానీ ఉత్తర భారతదేశంలో ఒక స్త్రీ అనేక మంది పురుషుల్ని వివాహం చేసుకోవచ్చునని మంత్రి దురై మురుగన్ తెలిపారు. ఆడ అజ్ఞానం అంతే. ఇలాంటి అజ్ఞానులకు ఆ దేవుడే బుద్ధి ఇయ్యాలి అనుకోవడం తప్ప ఏం చేయలేం. 5 పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చునని, ఇది వారి సంస్కృతి, ఒకరు వెళ్తే మరొకరు వస్తానని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఎంత నీచం! ఛీ! ఇక డిఎంకే ఎంపీ దయానిధి మారన్, ఈయన కూడా కొన్ని రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసిండు. తమిళనాడు మహిళలతో ఉత్తరాది మహిళలను పోల్చుతూ ఆయన వ్యాఖ్యలు చేసిండు. తమిళనాడులో అమ్మాయిలను చదువుకోవాలని చెబుతామని, కానీ ఉత్తర భారతంలో మహిళలను వంటగదికే పరిమితం చేస్తారని, పిల్లల్ని కనమంటారని మారిన్ అన్నారు. పైనుంచి కింది వరకు కప్పుకోమని, పిల్లల్నే గనాలని, వీళ్ళకు అంతకు మించి స్వేచ్ఛ లేదన్నట్టు మాట్లాడుతుంది ఒక మతం. వాళ్ళ గురించి మాట్లాడతారా? అసలు నిజంగా ఈ దేశాన్ని విభజించాలనే కుట్ర చేసేటోళ్ళందరినీ కటకటాల్లో వేసి బయటికి రాకుండా చేయాలి. ఖైద్-ఏ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కాలేజ్ ఈవెంట్లో ఈయన ప్రసంగం చేసిండు. మన అమ్మాయిలు ల్యాప్టాప్లు పట్టుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతారని, ఇంటర్వ్యూలకు హాజరవుతారని, పీజీ చదువుకుంటున్నారని, చదువుకోవాలని ప్రోత్సహించడం వల్ల తమిళనాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్గా కనిపిస్తారని, కానీ ఉత్తరాదిలో ఏం చేస్తారో తెలుసా? అమ్మాయిలు ఉద్యోగం చేయొద్దంటారని, ఇంట్లోనే ఉండాలని, కిచెన్లో ఉండాలని లేదా పిల్లల్ని కనాలని ఆదేశిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. దీనిని పట్టుకొని భారతదేశం మొత్తం తిప్పండి, అప్పుడు కాస్త తెలివి వస్తుంది. భారతదేశంలో మొత్తం ఎలా ఉందో తెలుస్తుంది. ఓ మంత్రిగా ఓటు బ్యాంకు కోసం ఎదుటి ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడే ఇలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు మనిషిగా కూడా అర్హులు కాదు. ఇక తమిళనాడు అటవీ శాఖ మంత్రి
పొన్నుడి కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ అత్యంత వివాదాస్పదంగా మాట్లాడాడు. హిందువుల సాంప్రదాయాలను, విశ్వాసాలను ఘోరంగా అవమానించారు. హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టాడు. మహిళలు దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డబొట్టు శైవ మతానికి సంబంధించింది లేదా నామం వైష్ణానికి సంబంధించింది, అతడు ధరిస్తాడని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే పడుకునే పొజిషన్, వైష్ణవుడైతే లేచి నిలబడే పొజిషన్ ఉంటుందని ఆమె వివరించిందంటూ వివాదాస్పదంగా మాట్లాడిండు. ఇంత దరిద్ర భావజాలం నాకు తెలిసి ఏ మనుషుల్లో ఉండదు, డిఎంకే నాయకుల్లో తప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బల. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా ₹1 అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.